రాజమహేంద్రవరం మానవతా సంస్థ టీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశ గణతంత్ర దినోత్సవం వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సత్యవరపు గోపాలకృష్ణ గారు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఇన్నిసుపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, గంగరాజు డైరీ అధినేత నిమ్మలపూడి గోవింద్, నులిశివ భారత మాత విగ్రహం నాకు పూలమాల అలంకరణగా భావించారు. మానవతా ప్రెసిడెంట్ బోరగడ్డ మురళి మాట్లాడుతూ జాతీయ సమగ్రత ఆవశ్యకత గురించి తెలియజేశారు. అనంతరం మానవతా సెక్రటరీ గాంధీ మాస్టర్ రిపబ్లిక్ డే రాజ్యాంగం అమలు గురించి వివరించారు. చంద్రగుప్త వాసవి క్లబ్ వారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు. సభ్యులు పాలకృష్ణ ప్రసాద్ రెడ్డి, పిల్ల అప్పారావు, ధర్మారెడ్డి, బీటీ రామారావు, డాక్టర్ కె శ్రీనివాస్, కొయ్యలముడి రాజ్యలక్ష్మి, విఠలరావు, ప్రింటోనికా స్టాఫ్ పాల్గొన్నారు. ఇక్కడ ఈ భారతమాత విగ్రహం ఆవిష్కరణ జరిగింది. అప్పటి నుంచి కూడా ఆగస్టు 15, జనవరి 26 ఈ 2 సందర్భాల్లో కూడా ఈ జెండా ఆవిష్కరణ మనం జరుపుకుంటున్నాం. ఆ పండుగకి మనం పండుగగానే ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఈ పండుగ పెద్ద పండుగ. యాక్చువల్గా ప్రతి భారతీయుడికి కూడా ఆగస్టు 15, జనవరి 26 అనేవి చాలా ముఖ్యమైనటువంటి పర్వదినాలు భారతీయుడికి. ఆ విధంగానే మనం దానిలో భాగంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎందరో చాలామంది దాతలు సహకరించి కోఆపరేట్ చేసి ఇక్కడ భారతమాత విగ్రహం మంచి సెంటర్లో పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రుడికి పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించింది. చిరంజీవి గారికి, నిజంగా ఇద్దరికి, వెంకయ్యనాయుడు గారికి నిజంగా మనం చాలా గర్వించాలి. ఆ అవార్డు వారికి కేంద్ర ప్రభుత్వం, వారికి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అవార్డు పొందిన మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, అలాగే చిరంజీవి గారికి కూడా మన అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం.